బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాంచీరాం 17వ వర్ధంతి సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో షాద్నగర్ అసెంబ్లీ బీఎస్పీ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడ్డే మల్లేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కాంచీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చేందుకు కాంచీరాం కృషి చేశారని, కులాన్ని నిర్మూలిద్దాం, బహుజన సమాజాన్ని నిర్మిద్దాం అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాడన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో తెలంగాణలో ఖచ్చితంగా ఆదేశంగా ప్రయత్నిస్తుంది. అందుకోసమే ఈ మనువాద పార్టీలు మనం చేస్తున్న మోసాలను, మన ప్రజల్ని హింసిస్తున్న విధానాన్ని మనం ప్రజలకు చెప్పడం కోసమే షాద్నగర్లో ఏనుగు బయలుదేరింది. ఈ బహుజన బిడ్డల్ని ఖచ్చితంగా అసెంబ్లీలో పంపడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ మహాపురుషులు మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహుజీ మహారాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ఈ తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపించబోతున్నాం. షాద్నగర్ నియోజకవర్గంలో కూడా ఏనుగును గెలిపించి అసెంబ్లీకి పంపుతున్నాం. బహుజన బిడ్డలే ఖచ్చితంగా ఏనుగు మీద ముందు పోతామని చెప్పేసి ఈ మానీయునికి నిజమైన నివాళి అర్పించే విధంగా మేమందరం కూడా కార్యకర్తలము, నాయకులం అందరం కూడా మేము ఐక్యమతంతో ఇక్కడ ఉన్నటువంటి మనువాద పార్టీలను